హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అందరికీ చాలా థ్యాంక్స్ అండి నా వీడియోస్ని ఆదరిస్తున్నందుకు. సో ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు వీడియో మా బ్రేక్ఫాస్ట్ అండి. ఈరోజు బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీ, సాంబార్, చట్నీ చేస్తున్నాను. దానికి ముందుగానే ఇక్కడ సాంబార్ ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను. ఇక్కడైతే ఇడ్లీ బ్యాటర్, 1 గ్లాస్ మినప్పప్పుకి 4 గ్లాసులు రవ్వ నైటే పిండి రుబ్బేసుకొని ఇలా పెట్టేసుకున్నాను. పిండి కూడా మంచిగా ఫర్మెంట్ అయిపోయింది. నేనైతే ఇడ్లీ పిండిలో సోడా అయితే వేయనండి. ఇప్పుడు ఇడ్లీలు వేసేసుకుందాము. ఇక్కడ ఇడ్లీ ప్లేట్స్ తీసుకొని ఆయిల్తో ఇలా గ్రీస్ చేసుకుంటున్నాను. ఇడ్లీ అయితే ఎప్పుడైనా వేడివేడిగానే తింటే చాలా బాగుంటుందండి. అప్పటికప్పుడే నేను 5 మినిట్స్ బిఫోర్ 10 మినిట్స్ బిఫోర్ బ్రేక్ఫాస్ట్కి ముందు ఇడ్లీలు వేసి వేడిగా సర్వ్ చేస్తూ ఉంటాను. ఇక్కడ పాత్రలు ఫుల్గా కాకుండా కొంచెం తక్కువగా మనము పిండి వేసుకుంటే ఇడ్లీలు పొంగేటప్పుడు ప్లేట్కి అంటుకోకుండా వస్తాయండి. ఇలా ప్లేట్లో బ్యాటర్ అంతా వేసేసుకొని ఇడ్లీలు పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ పైన నేను 10 to 15 మినిట్స్ పెడతానండి స్టీమ్లో. కరెక్ట్గా అయిపోతాయి ఇడ్లీలు. వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ సింపుల్ బ్రేక్ఫాస్ట్ అంటే ఇడ్లీ అనండి. చాలామంది ఈ సింపుల్ బ్రేక్ఫాస్ట్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. మార్నింగ్ హరీబరీగా మనము ఆఫీస్లో కానీ ఎక్కడైనా వెళ్ళాలంటే సింపుల్గా ఇలా ఇడ్లీ పెట్టేసుకొని దాంతో చట్నీ, సాంబారు లేదా ఏదైనా పొళ్ళు వేసుకొని తినేస్తే మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది మనకు. ఇక్కడైతే ఇడ్లీ అయిపోయింది. హాట్ ఇడ్లీ. ఇక్కడ ఇప్పుడు చట్నీ కూడా తాలింపు వేసేసుకుంటున్నానండి. ఇక్కడ చట్నీ నేను పల్లి, పుట్నాలు, కొబ్బరి, పచ్చిమిర్చి, జీలకర్ర, కొంచెం అల్లము, ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు చట్నీ కూడా తాలింపు వేసేసుకున్నాను. ఇప్పుడు వేడి ఇడ్లీ సర్వ్ చేసేస్తున్నాను. ఇలా ఒక స్పూన్కి మనం ఇడ్లీ తీసే స్పూన్కి ఇలా ఆయిల్ అప్లై చేసుకొని ఇడ్లీలు తీసుకుంటే చాలా ఈజీగా ఇడ్లీలు అనేవి వచ్చేస్తాయండి. అంటే మనకు స్పూన్కి అంటుకోకుండా ఇడ్లీలు అనేవి వచ్చేస్తాయి. ఇదైతే ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ అండి. ఇడ్లీ, సాంబార్, చట్నీ. ఇక్కడ ఇడ్లీ పెట్టేసాను, ఇక్కడ చట్నీ సర్వ్ చేస్తున్నాను. వేడి సాంబార్ కూడా సర్వ్ చేస్తున్నాను. అంతేనండి, ఈరోజు ఎంతో సింపుల్ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ, సాంబార్, చట్నీ. సో ఫ్రెండ్స్, మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి.